హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 11 ఆన్సర్స్ చూద్దాం. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో ఇక్కడ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ గురించి చూస్తాము. సో మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఒక నంబర్, ఫర్ సపోజ్ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2ని 2 1s 2, 2 2s 4, 2 3s 6 అలా మల్టిప్లై చేస్తూ వచ్చేవి. 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. సో వీటిని మనం మల్టిపుల్స్ అని అంటాము. Okay, so these are called multiples. అండ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 6 అనే నెంబర్ని తీసుకున్నాను అంటే 6ని కంప్లీట్గా డివైడ్ చేసేవి. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ 6 ఏ టేబుల్స్లో వస్తుంది అనేది కూడా 1 2 3 6 వీటిని ఫ్యాక్టర్స్ అని అంటాం అన్నమాట. సో ఈ రెండింటి గురించి మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. ఇక్కడ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి? 3 1s are 3, 3 2s are 6, 3 3s 9, 3 4s 3 5s 3 6s 3 7s 3 8s 3 9s 3 10s. నెక్స్ట్ సింపుల్గా 3 10 5 10 15 20 25 30 35 40 45 50. సో ఇప్పుడు ఇక్కడ మనకి కామన్గా ఉన్నవి ఏంటి? కామన్ మల్టిపుల్స్ అన్నప్పుడు 3 5 రెండింటిలో ఏమున్నాయి? 15 15 అండ్ ఇంకా 30 30. ప్రజెంట్ మనం ఇప్పుడు తీసుకున్న వాటిలో అయితే రెండే ఉన్నాయి. రైట్ అబౌట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 in the relevant circle. There may be a possibility of having some common multiples. Write them in the common part. సో ఇప్పుడు ఇక్కడ ఈ 15 30 ఇక్కడ కామన్లో రాస్తాము, మిగతావి టమ్మల్ 3 6 9 12 15 ఇంట్లో ఉంది కదా, ఇంకా రాస్తాం 18 21 24 26 30 ఆల్సో మనకి ఇక్కడ ఉంది. 5 10 20 25 35 40 45 50. 45 కూడా మనకి 3లోనే వస్తుంది. 15 3s 45 కంటిన్యూ చేస్తే. ఓకే, సో ఇలా మనం కామన్గా ఉన్నవి రాస్తాం. కామన్ మల్టిపుల్స్ మనం రాసిన 10లో అంటే 15 30 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి యాక్టివిటీ 1 చూడండి, యానిమల్ జంప్స్. ఫైండ్ హౌ మెనీ జంప్స్ ద యానిమల్ నీడ్స్ టు టేక్ టు రీచ్ ఇట్స్ ఫుడ్. సో ఫుడ్ ఇక్కడ ఉండింది కదా, సో ఎన్ని జంప్స్ చేయాలి అని అంటుంది. 6 2s 6 3s కదా, సో ఇది 1 కదా, 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 జంప్స్ చేయాలి, అంతే కదా. ఓకే, సో ఎట్ విచ్ నెంబర్ ఇస్ ద క్యారెట్ ప్లేస్డ్? క్యారెట్ ఎక్కడుంది? 13 6 78. 78లో క్యారెట్ ఉంది. ఓకే, రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇవన్నీ 18 6 4s 6 5s 30, 6 6s 36, 6 7s 42, 6 8s 48, 6 9s 54, 6 10s 60, 6 11s 66, 6 12s 72. అలా మల్టిపుల్స్ అన్ని రాసి. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 1లో కూడా ఇక్కడ అలాగే సేమ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 రాశారు, మల్టిపుల్స్ ఆఫ్ 10. కామన్ మల్టిపుల్స్ అంటే రెండింటిలో ఉన్నవి రాసేసాం. ఫైండ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటే 24 మనకి ఏ ఏ టేబుల్స్లో వస్తుంది? 1 2 3 8s 4 6. సో ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఇలా రాసి నెక్స్ట్ ఈ ఆర్డర్లో వెళ్ళిపోతాం. 1 2 3 4 6 1 2 3 4 6 8 12 24 అలాగే. ఓకే, ఈజ్ 8 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2568 అంటే కంప్లీట్గా డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అమ్మ. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12. సో ముందు మనం ఫ్యాక్టర్స్ రాసి కామన్గా ఉన్నవి రాసేస్తాము, అదే కామన్ ఫ్యాక్టర్స్. ఇది డే 11 మొత్తం ఇంట్రడక్షన్. డే 12 దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. సో ఫస్ట్ 5 మల్టిపుల్సే రాయమంటున్నారు. ఆల్రెడీ ఒకదానికి వాళ్ళు రాసేసారు. 7 1s
7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35. నెక్స్ట్ కూడా 8 టేబుల్ మనకు 5 వరకు. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40. Next 9, 9 1s are 9, 9 2s are 8, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45. First 5 multiples. Next, write the first 10 multiples of the given numbers. So first 10 multiples రాయాలి. Enter them in the representative circles. ఈ circles లో ఎంటర్ చేయాలి. Write the common multiple in the common area. మనం ఎగ్జాంపుల్లో చేసాం కదా, సేమ్ అట్లాగే మల్టిపుల్స్ ఆఫ్ 5, 10 మల్టిపుల్స్ అంటే 5 టేబులే. 20, 25, 30, 35, 40, 45, 50. Similarly, 6, 12, 18, 24, 30, 36, 6 6 are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 12 are 16. సో కామన్గా ఉన్నవి మనం ఫస్ట్ అయితే సర్కిల్స్ వేసేద్దాము. కామన్గా ఏమి 30 ఉంది, 60, 30, 30. ఇవి ఉన్న 10 మల్టిపుల్స్లో మనకి కామన్గా అంటే ఒకటే ఉంది 30. సో దాన్ని మధ్యలో రాసేసి రిమైనింగ్ మొత్తం ఇక్కడ రాసి. Write the first 3 multiples of 16. 10, 16 1s are 16, 16 2s are 32, 16 3s are 48. So away 3 multiples. Find all the factors of the given number. So factors find out చేయాలంటే అవి ఏ టేబుల్లో వస్తే అవే ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 1 into 18, 18, 2 9s are 18, 3 6 are 18. ఇంకంతే, ఇంకెక్కడా రావు. సో ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ 1 2 3, 6 9 8. ఓకే, అలా రాసి. సో నెక్స్ట్ 26 అంటే సేమ్ 1 into 26, 26, 2 13s 26. ఇంకా మనకి ఏ టేబుల్లో ఉంటుంది మనం అంతే, ఇంకా 26 ఎక్కడా ఉండదు. సో ఫ్యాక్టర్స్ అంటే 1 2 30 26. ఓకే, సో 66 అంటే 1 into 66, 66, 2 into 33, 3 11s. అలాగే 2 30s, 3 2s కదా, సారీ 3 22s ఉన్నాం, 3 22s, 6 11s, 6 11s 66. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ రాసే 1 2 3 6, 1 2 3 6, ఇంకా 11 22 33 66, 11 22 33 66 ఇలా. నెక్స్ట్ 38, 1 into 38 and 2 90s, 19 2s, 2 into 19. ఇంకంతే, ఇంకా 38 ఏ టేబుల్లో వస్తుంది, ఇంకెక్కడ రాదు మనకి. సో ఫ్యాక్టర్స్ 1, 2, 19, 38. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇలా ఏ టేబుల్లో వస్తాయో రాసుకొని డౌన్, మళ్ళీ డౌన్ టు అప్ రాసేయడం నెంబర్స్.
Fifth question, identify the factors of 36 and color them. Okay, and we కూడా identify the factors of 24 and color them. So factors of 36 అంటే ఏంటి, ముందు అసలు 36 ఏ టేబుల్స్ లో వస్తుందో చూసుకోవాలి. 1 into 36, 2 18s 18 2s కదా. అలాగే 3 టేబుల్ తో కూడా పోతుంది. 3 1s 3 2s 12 3s, ఇంకా 4 9s. ఓకే, ఇంకంతే కదా. సో 1 2 3 4 9 12 18 ఇటు ఇవి అనమాట. 18 36 ఇవి. నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా, 24. అది కూడా చేసేసుకున్నాం. 1 into 24 24, 2 12s 24, 3 8s 24, 4 6 24. మొత్తం వచ్చేసాయి. ఇంకా 1 2 3 4 6 8 12 24. సో ఇప్పుడు మనం ఈ నంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కలర్ చేయాలి. సో పిల్లలు ఇక్కడ 6 6 ఆర్ ఆల్సో 36. ఇందాక నేను మర్చిపోయాను చూడండి. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కలర్ చేశాను. ఇక్కడేమో రెడ్ కలర్, ఇక్కడ ఎల్లో కలర్, అంటే కనిపిస్తుందని. మనకి ఇష్టం వచ్చిన కలర్తో చేయొచ్చు. ఇలా ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ మనం ఇందాక రాసినట్లుగానే 1 into 72 72, అంటే డివిజన్ చేసి చెక్ చేయండి అంటున్నాడు. 2 36, 3 12s 72, అలాగే 4 కూడా 4 18 4s 72 కదా. టేబుల్స్ వచ్చి ఉండదు. 12 6 72, ఇంకా 24 3s 72, 36 ఆల్రెడీ వచ్చింది. 36 2s 7. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా, ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. ఫస్ట్ ఇలా అయినా 1 2 3 4 6, ఇక్కడ 24, సారీ 3 24. సో ఇది అవసరం లేదు ఇంకా. సో 12 18 24 36 72 అవి రాసాడు. 12 18 24 36 72 అలా మనం ఫ్యాక్టర్స్ రాసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ దట్ డివైడ్ 96 and 144 వితౌట్ లీవింగ్. సో లార్జెస్ట్ నంబర్ కనుక్కోవాలి అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ అసలు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సేమ్ మనకి ఏ మెథడ్ ఇవ్వలేదు కాబట్టి డివిజన్ మెథడ్ నుంచైనా చేయొచ్చు. ఇక్కడ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఫ్యాక్టర్స్ యూస్ చేస్తున్నాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 అంటే 96 ఏ టేబుల్స్లో వస్తుంది అన్నమాట. 1 3 యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్ కూడా వస్తుంది. 3, సో 4 అంటే 4 2s 4 4s 24 అన్నమాట. సో 4తో కూడా డివైడ్ అవుతుంది. అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే 12 16 24 32 48 96 సేమ్ ఇలా రాసుకుంటూ వెళ్ళి. సిమిలర్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 144 అంటే 1 2 3 4 6 8 18 8s 144 కదా. సో 16 9s కూడా అట్లా మొత్తం మనం రాసుకుంటూ వెళ్ళాలి. 12 12s
69 అని చెప్పాను కదా, 18, 24, 36, 48, 72, 144. సో మనం ఫ్యాక్టర్స్ రాసాం కదా, లార్జెస్ట్ నెంబర్ అంటుంది. సో వీటిల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ కామన్ ఫ్యాక్టర్స్లో లార్జెస్ట్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని రాసేది, అంటే రెండింటిల్లో ఉన్న వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అంటాము. 1, 2, 3, 4 కూడా ఉంది, 6, 8, 12, 1, 2, 3, 4, 6, 8, 12, ఇంకా 16, so 24 also. నెక్స్ట్ 48 కూడా ఉంది. ఇవి ఉన్నాయి కదా, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటి, 48. సో హెచ్సిఎఫ్ లేదా లార్జెస్ట్ నంబర్ అని అంటే 48. ఓకే.